Hi viewers, I am Dr. Fanikishan Ravula. I am a GI and laparoscopic surgeon. మనకి చాలా మందికి సొసైటీలో కామన్ ప్రాబ్లమ్ ఇస్ గ్యాల్ స్టోన్స్. ఈ గ్యాల్ స్టోన్స్ వచ్చి పేషెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు అండ్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేసినప్పుడు చాలా కామన్గా వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, డాక్టర్ గారు నాది ఉత్తి గ్యాల్ బ్లాడర్ ఉంచుకోవాలి, నేను ఓన్లీ రాళ్ళు తీసి గ్యాల్ బ్లాడర్ ఉంచేయచ్చా అనేది అడుగుతుంటారనమాట. ఆర్ ఎండోస్కోపీతో ట్రీట్ చేయొచ్చా అని అడుగుతారు. మనకి ఒకటేమో ఎండోస్కోపీతో గ్యాల్ బ్లాడర్కి ట్రీట్మెంట్ లేదు, గ్యాల్ స్టోన్స్కి ట్రీట్మెంట్ లేదు. ఓన్లీ గ్యాల్ బ్లాడర్ నుంచి సిబిడిలోకి రాళ్ళు జారినప్పుడు దాన్ని ఎండోస్కోపీ ఈఆర్సీపీ ద్వారా క్లియర్ చేయొచ్చు అనమాట. దెన్ కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్, మనము గ్యాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఓన్లీ రాళ్ళు తీయాలా, గ్యాల్ బ్లాడర్ తీయాలా? సో చాలామంది కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు మనము కిడ్నీ నార్మల్గా ఉంటుంది అండ్ దానిలో రాళ్ళు ఉంటాయి, సో ఓన్లీ రాళ్ళని తీస్తాము. అలాగే మరి గ్యాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చినప్పుడు అలాగే ఓన్లీ గ్యాల్ బ్లాడర్ నుంచి ఓన్లీ రాళ్ళని తీయచ్చు కదా అని అడుగుతారు. సో డిఫరెన్స్ ఏంటంటే గ్యాల్ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ టోటలీ డిఫరెంట్ అండి. మన గ్యాల్ బ్లాడర్లో కిడ్నీలో రాళ్ళు ఎలా ఫామ్ అవుతాయి, కిడ్నీలు చక్కగా ఉంటాయి కానీ ఆక్సలేట్ కాల్షియం లెవెల్స్ బ్లడ్లో ఎక్కువ అవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఆ స్టోన్స్ని మనం తీసేస్తాము, కిడ్నీస్ నార్మల్ ఫంక్షనింగ్ అవుతాయి. మన గ్యాల్ బ్లాడర్లో ఈ డిజీజ్ వచ్చేదే, మన గ్యాల్ బ్లాడర్ రాళ్ళు ఫామ్ అయ్యేదే గ్యాల్ బ్లాడర్ ఫంక్షన్ పోయి. ఈ గ్యాల్ బ్లాడర్ ఫంక్షన్ ఎందుకు పోతుంది? మనకి లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ వలన, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్రొజెస్టెరాన్ లెవెల్స్ ఎక్కువైతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ టైఫాయిడ్, డెంగ్యూ, కోవిడ్ అలా వచ్చినప్పుడు గ్యాల్ బ్లాడర్ ఫంక్షన్ ఎఫెక్ట్ అయ్యి గ్యాల్ బ్లాడర్ ఫంక్షన్ కంట్రాక్షన్ సరిగ్గా కాకపోవడం వల్ల దానిలో బైల్ అనే పదార్థం పేరుకుపోయి రాళ్ళు ఫామ్ అవుతాయి అనమాట. సో బేసిక్లీ కిడ్నీ స్టోన్స్లో కిడ్నీ నార్మల్ ఉంటుంది, గ్యాల్ బ్లాడర్లో గ్యాల్ బ్లాడర్ డిజీజ్డ్ ఉంటుంది. ఈ రోజుల్లో మనం గ్యాల్ స్టోన్ పేషెంట్స్కి టెస్ట్ చేయము, బట్ లెట్స్ సే వచ్చిన ప్రతి గ్యాల్ బ్లాడర్ పేషెంట్కి మనం హైడా స్కాన్ చేసామనుకోండి, 100% అందరిలో ఆ హైడా స్కాన్ గ్యాల్ బ్లాడర్ ఫంక్షన్ని నిర్ధారిస్తుంది అనమాట. మనం వాళ్ళకి హైడా స్కాన్ అందరికీ చేసామంటే అందరికీ గ్యాల్ బ్లాడర్ ఫంక్షన్ పూర్ ఉంటుంది. సో ఈ పూర్లీ ఫంక్షనింగ్ గ్యాల్ బ్లాడర్లో మనం ఓన్లీ రాళ్ళు తీసామంటే మ్యాండేటరీ తిరిగి వస్తాయి. 1930s 1940sలో దీని గురించి చాలా స్టడీస్ జరిగాయి. ఎలా అంటే మనకి ఒక గ్యాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్న పేషెంట్స్కి గ్యాల్ బ్లాడర్ తీయకుండా గ్యాల్ బ్లాడర్లో సూదులు పెట్టి సాల్వెంట్స్ ఇచ్చి గ్యాల్ స్టోన్స్ డిజాల్వ్ చేయడము, ఆ గ్యాల్ బ్లాడర్లో కట్ చేసి రాళ్ళు తీసేయడము. లేకపోతే కొంతమందికి ఇప్పుడు యుడిలివ్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, అది ఇప్పుడు యూజ్ చేయము గ్యాల్ స్టోన్స్కి, యూజ్ చేసిన సైంటిఫికలీ రాంగ్. దాన్ని 2 ఏళ్ళు ఇస్తే ఒక 15 మందికి కరిగిపోయాయి అనమాట. వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఆపిన విత్ ఇన్ 3 months గ్యాల్ స్టోన్స్ ఫామ్ అయ్యాయి. దానివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే కిడ్నీ స్టోన్స్ కిడ్నీలో హెల్తీ ఉంటుంది అండ్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. గ్యాల్ బ్లాడర్లోనే బేసిక్ డిజీజ్ ఉంటుంది, గ్యాల్ బ్లాడర్ చెడిపోయింది, అందువల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో మనం ట్రీట్ చేసేది రాళ్ళని కాదు, ఆ డిజీజ్డ్ గ్యాల్ బ్లాడర్ని తీసేస్తున్నాం. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఎక్కడన్నా, ఇండియాలో కానీ అమెరికా కానీ జపాన్ కానీ ఎక్కడన్నా ఒక్కసారి గ్యాల్ బ్లాడర్ రాళ్ళు ఫామ్ అయితే ట్రీట్మెంట్ మ్యాండేటరీ గ్యాల్ బ్లాడర్ విత్ స్టోన్స్ తీసేయడం అన్న. ఇప్పుడు మనకు అప్పుడప్పుడు ఈ ఫేక్ ఇంటర్నెట్లో గ్యాల్ బ్లాడర్ స్టోన్స్ని కరిగిస్తాము, లేకపోతే ఎక్కడో వేరే దేశాల్లో గ్యాల్ బ్లాడర్ తీయకుండా గ్యాల్ బ్లాడర్ ట్రీట్మెంట్, అది యూజ్లెస్ ట్రీట్మెంట్. మన అఫ్కోర్స్ ఇప్పుడు కూడా మనం వెళ్ళి తీయచ్చు ఆ స్టోన్స్. అలాంటి ట్రీట్మెంట్లు ఏం చేస్తే ఆల్రెడీ మనకి సైంటిఫికలీ చాలా స్టడీస్ ప్రూవ్ చేసే దట్ ఆ ట్రీట్మెంట్ మనకి ఎందుకు పనికిరాదనేసి. అందుకని ట్రీట్మెంట్ ఆఫ్ గ్యాల్ స్టోన్స్ కంపల్సరీ గ్యాల్ బ్లాడర్ విత్ స్టోన్స్ 2 కలిపి తీయాలి.